బ్రేక్ కింద చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. సభ ప్రారంభమైన సమయం నుంచి టీడీపీ సభ్యులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై చర్చకు వాయిదా తీర్మానమిచ్చారు. అయితే ఇందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమ నిరసనను గళమిప్పారు. అయితే తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకుండా నిరసన వ్యక్తం తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ శ్రీధర్ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్లను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. అనంతరం సభ్యులు సభా నియమాలు పాటించాలని కోరారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. అయితే సభలోని టీడీపీ సభ్యులందరితో పాటు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా సస్పెండ్ చేయాలని తీర్మానించారు. మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డితో తీర్మానం వారందరినీ సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. సభ ప్రారంభమైన సమయం నుండి టీడీపీ సభ్యులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై చర్చకు వాయిదా తీర్మానమిచ్చారు. అయితే ఇందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమ నిరసన గళం విప్పారు. అయితే తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకుండా నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్లను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సభ ప్రారంభమైన కొద్దిసేపటి నుండి రసభసగా సాగుతుంది. దీని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, ఏదైతే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం నుంచి కూడా అట్టుడికి పోయాయని చెప్పచ్చు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవడం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ఇదే అంశంపై చర్చించాలంటూ పదే పదే పట్టుబడి స్పీకర్ పోడియం చుట్టుముట్టడం జరిగింది. దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొక సమయంలో అయితే స్పీకర్ సభను వాయిదా వేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ సభ్యులు టీడీపీ సభ్యులు కొందరు సభకు వ్యతిరేకంగా వ్యవహరించడం జరిగింది. ముఖ్యంగా బాలకృష్ణ సభలో మీసం వెళ్లేయడంతో పాటుగా సభ సభ్యులపై కొద్దిగా అమర్యాదగా ప్రవర్తించారు. అదేవిధంగా మిగతా సభ్యులు కొంతమంది కూడా సభ లోపల Right, thank you Srinivas for the updates. Important announcement please. ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఈ సభ అత్యంత గౌరవించే సభాస్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు.
ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తొలగించేలా తొడలు చరచడం, మీసాలు మెలివేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేయడం వంటి చర్యలు చేపట్టిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదట హెచ్చరికలు చేస్తుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఆయన్ను ఈ సభ హెచ్చరిస్తుంది. శాసనసభ నియమావళిలోని 365వ నియమాన్ని సభ